హలో అండి, వెల్కమ్ టు మహారా సిమ్రా యూట్యూబ్ ఛానల్. 1 kg చికెన్ బిర్యానీ చేసే విధానం చూద్దామా? వచ్చేయండి. ఫస్ట్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడి అయినాక ఆనియన్స్ తీసుకోండి, బాగా వేగించండి. ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారా, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకుందామండి. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా నచ్చిద్ది. పిల్లలు కూడా తింటారండి. తీసుకున్నాక 1 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి. చేసుకున్నాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. దాని తర్వాత ఏమో కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. దాని తర్వాత 2 స్పూన్ ఆయిల్లో వేసుకుందామండి. దాని తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను, కరిగేసుకున్న నెయ్యి. దాని తర్వాత 1 స్పూను 2 స్పూన్లు కారం వేసుకుందామండి. దాని తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసుకుందామండి. దాని తర్వాత ధనియాల పౌడర్ అండి. దాని తర్వాత 2 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. దాని తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుందాము. పెరుగు వేసేసి బాగా కలిపేద్దామండి. మ్యాగ్నేట్ చేసేసి బాగా కలిపేద్దామండి. కిలో చికెన్కి కిలో రైస్ వేసుకోవాలండి. అలాగే తగ్గినంత ఉప్పు వేసుకుందాము. గళ్ళుప్పు వేసుకున్నానండి నేనైతే. దాని తర్వాత గరం మసాలా పౌడర్ 2 స్పూన్ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెట్టేద్దామండి. చూసారా, మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయిద్దండి. చూసారు కదండి. ఇప్పుడు కలిపేసి చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. చూసారా, బాగా మెత్తపడిపోయింది చికెను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఎసరు వాటర్ తీసుకుందాము. వాటర్ తీసుకున్నాక 2 బిర్యానీ ఆకులు వేసుకుందామండి. అలాగే 4 అనాస్ పువ్వులు వేసుకుందామండి. దాని తర్వాత 4 యాలక్కాయలు, లవంగా వేసుకుందాము. అలాగే తగినంత ఉప్పు వేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక ఎసరు వచ్చేదాకా చూద్దాము. లైట్గా వస్తుంది కదా, ఎసరు వచ్చేసింది. ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుందాము. ఇప్పుడు వేసేస్తున్నానండి.
ఇప్పుడు కలిపేద్దామండి. సెవెంటీ పర్సెంట్ అయినాక దింపేద్దామండి. ఇప్పుడు 70% అయిందో లేదో చూద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు గిన్నె తీసుకొని అన్నం దాంట్లో వేసేసి మధ్యలో ఇలా కలిపేసండి. ఉల్లిపాయలు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలరు వేసుకుందామండి. ఇలా చేసి చూడండి, మీకు చాలా నచ్చిద్ది. ఇప్పుడు కొంచెం మిగిలిన రైస్ కూడా వేసేస్తున్నాను. నేనైతే కేజీకి కేజీ వేసుకున్నానండి. కేజీ చికెన్కి కేజీ బియ్యం వేసుకున్నాను నేనైతే. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో చేయండి, అసలు చాలా బాగా మీకు కూడా సెట్ అయ్యిద్ది. ఇప్పుడు లాస్ట్లో ఫుడ్ కలర్ వేసేసి నిమ్మకాయ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మళ్ళీ కొంచెం లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసి మిల్క్ కొంచెం వేసుకుందామండి. మిల్క్ వేస్తే కాస్త టేస్ట్ వచ్చిద్ది. చూసారండి ఎంత చాలా బాగుందో. తర్వాత ఎసరు వాటర్ ఉంది కదా, అది వేసేద్దాము. చూసారు కదండి, గంజి వాటర్ వేసేసి ఎంత చాలా బాగా కనిపిస్తుందో కలరు. ఇలా చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక అరగంట పాటు లో సిమ్లో పెట్టేద్దామండి. దమ్ అయ్యిద్ది. దానిపైన ఏదైనా బరువు పెట్టాలండి, లేకపోతే ఆవిరి బయటికి వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు అరగంట పాటు దాని తర్వాత చూద్దామండి. చూసారా ఎంత బాగుందో, అసలు కలర్ కూడా బాగా నచ్చింది నాకైతే. మా సండే బిర్యానీ మేము చాలా చికెన్ బిర్యానీ చేసుకుంటాము. చూసారా ఎంత బాగుందో అసలు. మా పిల్లలు అయితే అసలు ఆకలి ఆకలి అంటున్నారు. అసలు చాలా బాగా వచ్చిందండి. ఇలా చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చిద్ది. అసలు ఎంత బాగా వచ్చింది చూసారా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.